విక్కీ అయితే పద్మావతిని ఇలా అడుగుతూ ఉంటాడు. పద్మావతి నీకు ముందే తెలుసా? అతను చనిపోతాడని నీకు ముందే తెలుసా? అనైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి అయితే ముందే తెలుసు సారు. తనుకి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడే మిమ్మల్ని మీ దగ్గర కలిసి ఉండాలని, మీతో అమ్మ, నాన్న అని పిలిపించుకోవాలని అన్నారు. శృతిని మీకు దగ్గరగా చేసి మీలో కలపాలని అన్నారు. అందుకే నేను అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి మీరు ఎన్ని మాట్లాడినా అతన్ని ఇక్కడే ఉండమని మిమ్మల్ని కలపడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాను అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అయిన విక్కీ అయితే మరి నాకేం చెప్పలేదు పద్మావతి అంటే, మీరు ఇప్పుడిప్పుడు మీ నాన్నగారిని నాన్న అని పిలుస్తున్నారు కానీ అంతకుముందు అతన్ని చూడడానికి నచ్చుకునేవారు కాదు. మీకు ఒకసారి యాక్సిడెంట్ అయ్యింది కదా! అప్పుడు బ్లడ్ ఎవరు ఇవ్వకపోవడంతో అతను ఆ హాస్పిటల్‌కే ఏదో పని మీద వచ్చి నాది సేమ్ బ్లడ్ గ్రూపేనమ్మా అని చెప్పేసి మీకు బ్లడ్ ఇచ్చారు. మీకు బ్లడ్ ఇచ్చింది అతనే. నాకు తెలీదు అప్పుడు మీ నాన్నగారని. తర్వాత వెనక నుంచి తెలిసింది మీ నాన్నగారని. తెలిసినప్పుడు అతను నన్ను ఆదరించారు. అలాంటి అతన్ని మీతో కలపాలని నేను చాలా సర్వ ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు మీరు కలుస్తున్నారన్న టైంకి అతను చనిపోయిన టైం దగ్గరకొచ్చిందని తెలిసి చాలా బాధపడుతున్నాను అనేది అంటూ ఉంటుంది. అతను కూడా ఇప్పుడు బతకాలని అనుకుంటున్నారు. మీ ప్రేమను పొందాలని అనుకుంటున్నారు. కానీ ఏం చేస్తాం, దేవుడి నిర్ణయం ఎవరు కాదనలేరు కదా! అతను మేము మీతో కలిసి ఉండాలనే నేను కోరుకున్నాను. అది జరిగింది చాలు అని పద్మావతి అయితే విక్కీతో అంటూ ఉంటుంది. చివరి క్షణాలు అతను హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. అంతకు మించి ఇంకేం కావాలి అనేది అంటూ ఉంటుంది.